యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబురాజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండగర్ల గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలు ఇప్పటివరకు నిర్వహించడంలో టికెట్ నాకు ఉందా లేదా అని గందరగోళంలో సుందరపు విజయ్ కుమార్ ఉన్నారని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా యలమంచిలిలో కన్నబాబు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఓటమి చవిచూస్తారని, వెంటనే రాజకీయ ముగింపు పలకడం ఖాయమని, సిద్ధం సభలతో పోల్చుకొని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనాలు ఎవరూ రాలేదని అన్నారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డుపై మీకు ఇబ్బంది లేకుండా నడుస్తున్నప్పుడే నాకు ఓటు వేయండి చెప్పడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, అచ్యుతాపురం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఆ విధంగా ఇచ్చి పెన్షన్లని ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదనే ఉద్దేశంలో వాళ్ళు కోర్టులో వేశారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి వాళ్ళు ఇవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇవాళ పెన్షన్దారులందరినీ కూడా మరి ఆఫీస్కి వెళ్ళి దగ్గరుండి తీసుకోమంటారు. అంటే ఆ కష్టాలన్నీ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళకప్పుడే ప్రజలందరికీ అర్థమైపోయింది. ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా కానీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మనం మొదటికే పోతాం, పెన్షన్లన్నీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, ఇన్ని బాధలు పడాలా, ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పి ప్రజలకు పుట్టినే అర్థమైపోయింది. ఇవాళ అందరూ కూడా తిట్టుకుంటారు, నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. ఈ ఏం పోయి కాలం వచ్చి మా పెన్షన్లు మా ఇంటికి రగండా చేస్తున్నాడు, ఎందుకు ఆపుతున్నాడు, ఇది ఏదో ఆయన దీనివల్ల ప్రతిఫలం ఉంటుంది అనుకున్నాడు. కానీ చాలా ఆయన ప్లానింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ బ్రహ్మాండంగా ఇంత మునిపైతే ఎంత చక్కగా జరిగే పథకాలన్నింటికి కూడా ఆయన గంటి కొట్టడం జరిగింది. ఇంకా ఎలక్షన్ అయిందాకా ఇంకా ఎన్ని చేస్తారో నాకు భయం. నాకైతే ఒక డౌట్ ఉంది, ఈ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి మరి చాలా చాలా ఎలక్షన్లో గొడవలు అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఉంది. మరి వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఏదో గొడవలు పెట్టి నెగ్గాలనుకుంటున్నారు తప్ప ప్రజాబలంతో నెగ్గాలని అనుకోవట్లేదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇవాళ కూడా పిఠాపురంలో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు. పిఠాపురంలో ఆయన ఘోరంగా ఓడిపోతాడు. పూర్వం ఎలాగుందో అదే పరిస్థితి ఇవాళ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. రేపు పొద్దున్న మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే మన కష్టానికి సుఖానికి ఫోన్లో అందుబాటులో ఉండాలా, లేకపోతే హెడ్ క్వార్టర్లో ఉండి మనకి ఏ అవసరం ఉన్నా వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే మరి ఆయన్ని తప్పకుండా స్పందించి మన పనులు చేసి పెట్టాలని ఆశిస్తారు. ఎవరైనా సహజం, మనం అటువంటి వాళ్ళకి ఓటేస్తారు. మరి అటువంటిది మరి ఇవాళ ఆయన అందరికీ పూర్వం చూసేది ఇవాళ గాజువాక్ కానీ భీమవరంలో కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఒక్కసారి అంటే ఒకసారి కూడా వెళ్ళలేదు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే అయితే ఆయన ప్రజల కోసం ఏం చేస్తాడు అన్నది వాళ్ళందరికీ పిఠాపురంలో అనుమానం వచ్చేసింది. ఇప్పుడే ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయింది. ఎందుకంటే వన్ సైడ్ ఎలక్షనే. పవన్ కళ్యాణ్ గారు 100% ఓడిపోవడం ఖాయం. దుకాణం మూసేసుకొని ఇంకా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం కూడా ఖాయం. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరి ఎలక్షనే. ఆయన కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన బ్యాలెన్స్ తప్పిపోతున్నాడు. ఏం మాట్లాడుతూ కోపం వచ్చేస్తుంది. ఓడిపోతామేమో అని చెప్పి కోపం వచ్చేస్తుంది. కాకపోతే 100% ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. మళ్ళా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో బహుశా మేనిఫెస్టో కూడా వీలైతే తొందరలోనే మేనిఫెస్టో కూడా వచ్చేస్తుంది. మేనిఫెస్టో కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఇంతకంటే బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఈ చుట్టూ ఈ 2024 ఎన్నికలకి మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎనీ టైం అది రిలీజ్ చేయొచ్చు. ఇవాళ అప్పుడే యాత్ర మొదలు పెట్టారు. యాత్ర పెట్టి 27 నుంచి మొదలు పెట్టారు. ఇప్పటికప్పుడే కూడా దగ్గర 6 రోజులు 5 రోజులు అప్పుడే తిరగడం జరుగుతుంది. విశేషమైన స్పందన ఉంది. ఎందుకంటే సిద్ధం సభలతోటే ఎలక్షన్ అయిపోయింది. లాస్ట్ సిద్ధం సభ అయితే దగ్గర 15 లక్షల మంది వచ్చారు. ఎందుకంటే మోడీ గారు పెట్టిన సభతో సమానంగా అంతే అనుకున్నారు వాళ్ళు. దానికి ఈక్వల్ అన్నా చేయాలని దానికంటే రెట్టింపు జనం సిద్ధం లాస్ట్ మీటింగ్ సిద్ధం సభకు వచ్చారు. ఇవాళ మోడీ గారు కూడా, ఎందుకంటే ఆయన మీటింగ్ లో కూడా ఏది మాట్లాడినా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. ఈయన విధంగా అవినీతి కానీ ఇంకోటి కానీ వీళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి 50 కోట్ల 50 కోట్ల మీటింగ్ ఖర్చు పెట్టి మోడీ గారిని తీసుకొచ్చారు. ఈయనేదో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువ మాట్లాడతారు, ఇది మన పెద్ద ప్లస్ అయిపోద్ది, దీని గురించి మన ఎలక్షన్ గెలిపించుకోవచ్చు అని అనుకున్నారు. ఆయన వచ్చారు, ఉన్నట్టే మోడీ గారు మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఆయన మీటింగ్ ఏదో ఆయన పార్టీ గురించి కూటమి గురించి చెప్పుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు చూశారు ముఖ్యమంత్రిగా. 14 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాల్లో అయితే జీరో.
మా యలమంచిలి నియోజకవర్గంలో యలమంచిలి మున్సిపాలిటీలో అయితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కానీ మున్సిపల్ చైర్మన్ ఎవ్వరూ కూడా అభివృద్ధికి పాపం వాళ్ళు సహకరించలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏం సహకరించలేదు, ఏమి చేయలేకపోయారు కూడా. ఇవాళ మా టైంలో బ్రహ్మాండంగా యలమంచిలి అభివృద్ధి చెందింది. మరి ఇవాళ యలమంచిలి పట్టణం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఎలక్షన్లో మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ ఉంటుందని ఆశించారు పాపం. మరి అదైతే ఎందుకంటే ఆర్ఎన్బి నుంచి రోడ్డు అయ్యే పరిస్థితి లేక పీసీపీఐ నుంచి ఓడాకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి ఓడా నుంచి టెండర్ పిలిపించి ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదికన ఇవాళ నిన్నటితోటే మునపాక నుంచి బైపాస్ దాకా నేషనల్ హైవే దాకా మొత్తం రెడ్ మిక్స్ అయిపోయింది. లక్ష్మీవారం స్టార్ట్ చేస్తున్నాను, 99% లక్ష్మీవారం తార్ రోడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఉగాది నాటికి మరి మునపాక దాకా తార్ రోడ్ కూడా కంప్లీట్ చేసేస్తాం. మిగిలింది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఒకటే చెప్పాను నేను ముందు మాట్లాడినప్పుడు. నేను ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే నేను రోడ్డు కంప్లీట్ అయిన తర్వాతే నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాను. రోడ్డు పూర్తి చేసిన తర్వాతే. అది కాక మీరు ఈ రోడ్డు ఏ విధంగా తయారవుతుందో మీరు చూడండి. నా రోడ్డుని నా తారు రోడ్డు మీద మీరు నడిచేస్తేనే ఓటు వేయండి. నడలేని పరిస్థితి ఉంటే మాత్రం మీరు నాకు ఓటే ఎక్కలొద్దని చెప్పాను. ఆ విధంగానే చేస్తున్నాను. అదే మాట మీద పూర్తి చేస్తున్నాను. ఇవాళ అభివృద్ధి విషయంలో బ్రహ్మాండంగా చేశాం. గడిచిన 14 నుంచి 19 దాకా ఏ ప్రభుత్వంలోని అది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. ఇవాళ మాకు మత్స్యకారులకి సిరకాదు వాంఛ నా 500 కోట్ల రూపాయలు 400 కోట్లు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం తయారైంది. ఇవాళ 500 కోట్లు అవుతుంది. వర్క్ కూడా రోడ్డు అప్రోచ్ రోడ్డు కూడా తయారు చేస్తున్న యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు తెచ్చుకున్నాం. ఇవాళ ఎన్టీపీసీ వస్తుంది. ఎన్టీపీసీ వస్తే దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ పెట్టి 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 80,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు కూడా. అందువల్ల అచ్యుతాపురం ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అటువంటి దగ్గర సంబంధం పూర్తిగా అవగాహన ఉన్న ఒక ఎమ్మెల్యే ఉంటే దీనికి రెట్టింపు అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో నమ్మకం ఉంది. అందుకనే ఎప్పుడు కూడా మేము ఎప్పుడు పోటీ చేసినా కూడా ప్రజలందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా మరలా వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ పూర్తిగా అందరూ ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో భారీ మెజార్టీతో ఎంపీ ఎమ్మెల్యే కూడా 2 గెలిపిస్తారు. ఇక్కడ మూడు ముత్యాల నాయుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన చాలా సౌమ్యుడు. ఇప్పుడు మంత్రిగా డిప్యూటీ సీఎంగా కూడా చేస్తున్నాడు. రాజకీయాల నుంచి చాలా మంచి ఉన్నాడు. పబ్లిక్ తోడు అందరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా కూడా చాలా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం.